రేవంత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయ పూజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం కోసం వారి ఆదినాయకుడైనటువంటి ఎక్స్ ఏసీసీ ప్రెసిడెంట్ అపోజిషన్ ఆఫ్ లీడర్ తెలంగాణ మన పార్లమెంట్ వారి ఆదినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు సూచన మేరకు పోయినట్టుంటే 100% సక్సెస్ఫుల్. ఇప్పటికైతే 60 మార్క్స్ వేయచ్చు. ఇంకా కూడా పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మార్పుకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మార్పు చెందడానికి నాంది పలకవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఓసీని కూడా 10% చేస్తా రిజర్వేషన్ కి అని అంటున్నాడు కదా, మరి చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అది ఓసీల్లో కూడా పూరెస్ట్ అండ్ పూర్కు చేసిస్తే చేయని, లేకపోతే అది పూరెస్ట్ అండ్ పూర్ అది ఓసీ అనేది కానీ కాకుండా ఆ ఓసీల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు పూరెస్ట్ అండ్ పూర్లకు హక్కు కల్పించాల్సిందే, రిజర్వేషన్ కల్పించాల్సిందే. ఇంకోటి వీరు మన ఈడ సచివాలయంలో గత కొన్ని దశాబ్దాల నుండి ప్రాముఖ్యత లేని శాఖలను అధికారులకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అధికారులకు కట్టబెడతా ఉన్నారు. వాళ్ళకు ప్రాముఖ్యత లేని శాఖలను కేటాయిస్తూ ఉన్నారు. దీనికి నాంది పలకాలని ఇదివరకు ఒకసారి నేను పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నోటీసు తీసుకపోయినా దీనికి నాంది పలికి వారికి ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రావీణ్యం ఏబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అధికారి ఆ శాఖ పట్ల ప్రావీణ్యం ఉన్నట్లయితే వారికి ముఖ్యమైనటువంటి పదవులు కేటాయించాలని, ఆ విధంగా వారి ఆలోచన విధానం ఉండాలని, ప్రభుత్వ ఆలోచన విధానం ఉండాలని పెద్దలు గౌరవనీయులు పూజలు రేవంత్ రెడ్డి గారిని మరియు అదే విధంగా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి వేం నరేందర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.